సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పదవిలో ఉండగా ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో ఆమెను జైలుకి పంపించారు. ఆయన అనేక సంచలన విషయాలు, రాజ్యాంగపరమైన విషయాల్లో కూడా కేసులు వేసి మంచి తీర్పులు సాధించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తిరుపతి సంఘటన మీద, తిరుపతిలో జరిగిన సంఘటన అందరికీ తెలుసు. డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వైసీపీ కార్పొరేటర్లను తీసుకెళ్తున్న బస్సు మీద దాడి చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వాళ్ళతో పాటు మరికొంతమంది రౌడీ షీటర్లు దాడి చేసి అందులో ఉన్న 4 కార్పొరేటర్లని బలవంతంగా లాక్కెళ్ళిపోవటం, అక్కడున్న పోలీసులు చూస్తూ ఊరుకోవటం, ఎలాంటి చర్య తీసుకోకుండా అందులో ఉన్న ఎంపీ గురుమూర్తి మీద కూడా తెలుగుదేశం పార్టీలు దాడి చేయడం జరిగింది. దీని మీద గురుమూర్తి ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికి కూడా ఎస్పీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో అందులో ఉన్న రౌడీ షీటర్ల పేర్లు తొలగించడం జరిగింది. ఇదంతా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక కుట్రలాగా చేసినట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంది. గురుమూర్తి దీన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ విషయంలో మన హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అది ఈరోజు విచారణకు వచ్చింది. విచారణకు ఆయన స్వయంగా హాజరయ్యారు కనుక ఆయన ఈ కేసు మీద పూర్తి స్థాయి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆ విచారణలో ఆయన తన వాదనలు వినిపించారు. ధర్మాసనం ఆయన వాదనలకు స్పందించింది. వెంటనే ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్కి నోటీసులు జారీ చేసింది ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వమని. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి సుబ్రహ్మణ్య స్వామి మద్దతుగా నిలబడటం అనేది సర్కారుకి ఒక రకంగా షాక్ లాంటిది.